బంగ్లాదేశ్తో 3 టీ20ల సిరీస్లోనూ టీమిండియా శుభారంభం చేసింది. ఆదివారం గ్వాలియర్ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్నైతే చిత్తు చేసింది. బంగ్లాదేశ్ విధించిన 128 పరుగుల లక్ష్యాన్ని 11.5 ఓవర్లలోనే ఛేదించింది. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా 16 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 39 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 127 పరుగులు చేసి కుప్పకూలిపోయింది. మెహదీ హసన్ మిరాజ్ 32 బంతుల్లో 3 ఫోర్లతో 35 నాటౌట్గా నిలిచాడు. నజ్మల్ హుసేన్ షాంటో 25 బంతుల్లో 1 ఫోరు 1 సిక్సర్తో 27 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 31 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. హర్షదీప్ సింగ్ 14 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. వీరిద్దరు 3 వికెట్లతో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించారు. మయాంక్ యాదవ్ 21 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. హార్దిక్ పాండ్యా 26 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. వాషింగ్టన్ సుందర్ 12 పరుగులిచ్చి 1 వికెట్ తీశారు. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 11.5 ఓవర్లలో 3 వికెట్లకు 132 పరుగులు చేసి గెలుపొందింది. సంజు శాంసన్ 19 బంతుల్లో 6 ఫోర్లతో 29 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 14 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్సర్లతో 29 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి తెలుగు తేజ నితీష్ కుమార్ రెడ్డి 16 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. బంగ్లాదేశ్ బౌలర్లో మెహదీ హసన్ మిరాజ్ ముస్తాఫిజర్ రెహమాన్లు తలా 1 వికెట్ తీశారు. భారత్ ఇన్నింగ్స్ ను అభిషేక్ శర్మ ధాటిగా ప్రారంభించాడు. భారీ సిక్సర్ తో పాటు 2 బౌండరీలతో దూకుడు కనబరిచాడు. కానీ దురదృష్టవశాత్తు నాన్ స్ట్రైకర్ గా ఉన్న అతడు తౌహిద్ హృదయ్ స్టన్నింగ్ త్రోకు రన్అట్ అయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర్ బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు. అతన్ని ముస్తాఫిజర్ రెహమాన్ అవుట్ చేయగా సంజు శాంసన్ క్లాసిక్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. అతన్ని మెహదీ హసన్ అవుట్ చేయగా నితీష్ కుమార్ రెడ్డితో కలిసి హార్దిక్ పాండ్యా విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ గెలుపుతో భారత్ 3 టీ20ల సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 బుధవారం ఢిల్లీ వేదికగా జరగనుంది.